గానే కరోనా లాగా మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ వీటన్నిటిని కూడా అలానే రన్ చేసే అవకాశం ఉంది. అంటే స్కూల్స్ కాలేజెస్కి ప్రతిరోజు వెళ్ళే బస్సెస్ని, ఆ వ్యాన్స్ని, వీటన్నిటిని యూజ్ చేసే ఆ ఫ్యూయల్ ఏదైతే దాంట్లో యూస్ అవుతుందో ఆ ఫ్యూయల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్స్ ఎడ్యుకేషన్ సెక్టార్ని ఇలా మలిచే అవకాశం ఉంది. దాంతోపాటు ఆడ్ ఈవెన్ రూల్ ఏదైతే ఢిల్లీలో పొల్యూషన్ కోసం ఆడ్ ఈవెన్ రూల్ ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా, అలాంటి ఒక రూల్ని ఏమన్నా ఫ్యూయల్ కోసం కూడా అలాంటి రూల్ తెచ్చే అవకాశం ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో ఆడ్ ఈవెన్ ఒకరోజు ఆడ్ వెహికల్స్ రన్ అవ్వడానికి పర్మిషన్, ఒకరోజు ఈవెన్ వెహికల్స్ రన్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇటు వెహికల్స్లో ఫ్యూయల్ కూడా రానున్న రోజుల్లో ఒకవేళ కొరత ఏర్పడుతుంది అలాంటి డెసిషన్ కేంద్రం ఇలాంటి డెసిషన్ కూడా తీసుకునే అవకాశం. ఎలా అంటే మీ ఫాస్టాగో మీ ఆధార్ కార్డును బేస్ చేసుకొని మీకు వారానికి సరిపడాయి, మీరు ఒకవేళ కార్ 4 వీలర్ కనుక అయితే దానికి 4 వీలర్కి ఒక 20 లీటర్లు ఇవ్వడం, ఒకవేళ 2 వీలర్ అయితే వారానికో లేకపోతే వర్కింగ్ 5 డేస్కో ఒక 5 లీటర్స్ ఇవ్వడం. సో ఇలాంటి లిమిటేషన్స్ పెట్టి కొంత ఆదా చేసే అవకాశంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు వేరే దేశాల్లో కూడా ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి. మరొక పక్కన ఇటు మాల్స్, షాప్స్ వీటి టైమింగ్స్ కూడా మార్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు మాల్స్ అంటే మనం రాత్రి వేళ 11, 12 దాకా షాపులు ఉంటాయి, బయట 10 కానీ 11 కానీ. మాల్స్లో కూడా వీటన్నిటిని కూడా 9 o'clockకి ఇవన్నీ షట్ డౌన్ చేసేలాగా వాటిని ఆ టైమింగ్స్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు కంపెనీస్ కానీ ఇండివిజువల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కానీ లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ని యూజ్ చేసేలాగా, అంటే కొంత కరెంటుని సేవ్ చేసేలాగా. మరో పక్కన ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో టెంపరేచర్స్ ఏసీ యూజ్ చేసే వాళ్ళందరినీ కూడా 25 డిగ్రీస్ కానీ 25 పైన కానీ 26 degrees వాటెవర్ 25 కంటే ప్లస్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేసేలాగా ఏసీలు కూడా యూజ్ చేయమని కూడా ఇటు కేంద్రం నుంచి ఒకవేళ వచ్చే ఛాన్సెస్ అది కూడా ఉంది. అలాగే నో కార్ డే, ప్రతి ఆదివారంని నో కార్ డేగా డిక్లేర్ చేసి ప్రజలందరూ మెట్రో నగరాల్లో మరి ముఖ్యంగా మెట్రో సిటీస్లో ఆదివారం అసలు కార్ లేకుండా ప్రయాణం చేయండి, అంటే బై వాక్ ఆర్ యూ కెన్ టేక్ ఏ వాక్ టు, అంటే నియర్ బై షాప్స్కి కావచ్చు, షాపింగ్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు వెహికలే యూజ్ చేయకుండా. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ డిపెండెన్సీ కొంచెం పెంచేలాగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మనం హైదరాబాద్ సిటీలో చూస్తే ఇటు ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి, ఆ ఎలక్ట్రిక్ బస్సెస్ని యూటిలైజ్ చేసుకోమంటూ ఎంకరేజ్ చేసేలాగా. సో ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తుంది, దానికి సిద్ధంగా ప్రజలందరూ ఉండాలని మోదీ చెప్పిన దానికి అర్థం ఇది ఉండొచ్చు. సో మోస్ట్లీ ఇలాంటి మనకి రానున్న కొన్ని రోజుల్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్స్ ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్, దాని తర్వాత వర్కింగ్ అవర్స్ తగ్గించడం, వర్కింగ్ డేస్ తగ్గించడం, నో కార్ డే ఇంప్లిమెంటేషన్, తర్వాత స్కూల్స్ కాలేజెస్ వర్చువల్గానే వాటిని రన్ చేయడం. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. నందు రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్. ఖచ్చితంగా కళ్యాణ్ చెప్పినట్లుగా ఇప్పటి వరకు చెప్పినట్లుగా చాలా రకాలైనటువంటి నిబంధనలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానాలను నేను చెప్పబోతున్నాను. మీకు దేశాల వారీగా చూస్తే శ్రీలంక మన పక్కనే మన కిందే ఉన్నటువంటి దేశం, స్ట్రిక్ట్ ఫ్యూయల్ రేషనింగ్ అక్కడ కనిపిస్తోంది. బైక్కి 5 లీటర్లు వారానికి ఇస్తున్నారు, కారుకి 15 లీటర్లు ఇస్తున్నారు వారానికి, అలాగే బస్కి 60 లీటర్లు మాత్రమే అక్కడ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ పెట్రోల్ బంకుల దగ్గర పోలీస్ మానిటరింగ్ని పెట్టారు శ్రీలంకలో. అక్కడ అంతా సరిగ్గా జరుగుతుందా లేదా, గవర్నమెంట్ రూల్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం కోసం. ఈవెన్ బంగ్లాదేశ్లో పరిస్థితి అలాగే ఉంది. బంగ్లాదేశ్లో సైతం సేమ్ సిమిలర్ రూల్స్నే ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 8 నుంచే ఇక్కడ స్టార్ట్ అయిందట బంగ్లాదేశ్లో. అలాగే ఫ్యూయల్ డిపోట్స్ దగ్గర పెద్ద ఎత్తున ఆర్మీని కూడా పెట్టారట. అంటే కొన్ని చోట్ల ఎక్కడైతే ఫ్యూయల్ని వీళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటున్నారో అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి బంగ్లాదేశ్లో అక్కడ సెక్యూరిటీని పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ క్యూలు చాలా ఎక్కువగా ఉన్నాయట. మరోవైపు మయన్మార్, ఇక్కడ వెహికల్ బేస్డ్ రేషనింగ్ వస్తుందట. ప్రైవేట్ వెహికల్స్కి చాలా లిమిటెడ్గా ఆయిల్ ఇస్తున్నారు అంటూ తెలుస్తుంది. గవర్నమెంట్ అఫీషియల్ సిస్టమ్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే లైక్ ఈవెన్ అక్కడ కూడా ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నేపాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. నేపాల్లో
కుకింగ్ గ్యాస్కి సంబంధించినటువంటి కొరత చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నేపాల్లో ఇప్పటికే ఆయిల్ ప్రైజులు పెంచారు అంటూ సమాచారం అందుతుంది. ఆల్మోస్ట్ 20 to 30% వరకు ఆయిల్ ప్రైజులు అక్కడ పెరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఇక పాకిస్తాన్ పరిస్థితి మనం చెప్పుకునేదే ఉంది. యుద్ధం స్టార్ట్ అయిన వారం రోజుల్లోనే పాకిస్తాన్ బయటపడిపోయింది. అక్కడ కూడా స్కూల్స్ మూసేశారు. అలాగే కేవలం ఇంపార్టెంట్ గవర్నమెంట్ కార్యాలయాలు తప్ప మిగతావన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేశారు. అలాగే సామాన్య ప్రజలకు సంబంధించిన వెహికల్స్ రోడ్ల మీదకి రావడానికి లేదు, కేవలం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వాలని చెప్పి కూడా చెప్పారు. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సోర్సులు చూసుకోండి అని చెప్పారు. కోల్ యూసేజ్ పెరగడం అక్కడ జరిగింది, అంటే బొగ్గును ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇండోనేషియాలో పరిస్థితి అలాగే ఉంది. ఆఫీసులు క్లోజ్ చేశారట, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందట, ట్రావెల్ అక్కడ తగ్గించారు అంటూ తెలుస్తుంది. ట్రావెల్ మీద చాలా తీవ్రమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం థాయిలాండ్ అలాగే రిమైనింగ్ ఏషియన్ కంట్రీస్లోనూ పరిస్థితి అలాగే ఉంది. ఈ నేపథ్యంలో థాయిలాండ్ ఇప్పుడు కొత్తగా రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. అలాగే సప్లైని సెక్యూర్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. అక్కడ ఆల్టర్నేటివ్ సోర్సెస్ను సైతం వాళ్ళు వెతుక్కుంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే యూరోపియన్ కంట్రీస్లోనూ పరిస్థితి, స్లోవాకియాలో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. అక్కడ ఫ్యూయల్ ట్యాంక్కి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ పెట్టారట. ఫుల్ ట్యాంక్ ప్లస్ ఎక్స్ట్రా లిమిట్ మాత్రమే అంటూ వాళ్ళు చెప్తున్నారట. అక్కడ ఫారిన్ వెహికల్స్కి చాలా పెద్ద ఎత్తున రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూరోపియన్ కంట్రీస్లో. స్లోవాకియాలో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ను ఒకసారి ఫుల్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫుల్ చేయించుకోవాలంటే పలానా టైం వరకు కుదరదు అని చెప్పి అక్కడ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, డిపెండ్స్ ఆన్ వెహికల్. అండ్ అట్ ది సేమ్ టైం ఫారిన్ వెహికల్స్కి ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మొత్తం యూరోపియన్ కంట్రీస్లో ఇదే పరిస్థితి కనపడుతుందట చాలా ప్రాంతాల్లో. ఈవెన్ వాళ్ళ జనరేటర్స్కి సంబంధించి కూడా లిమిటేషన్స్ పెట్టారు అంటూ తెలుస్తుంది. ఇక యూరోపియన్ కంట్రీస్, EU కంట్రీస్లో సైతం ఇదే పరిస్థితి కనపడుతుంది. స్పీడ్ లిమిట్ తగ్గించారట. యూకే అండ్ అలాగే EU కంట్రీస్లో స్పీడ్ లిమిట్ తగ్గించారు. అలాగే ఫ్యూయల్ డిమాండ్ తగ్గించడం కోసం ప్రైవేట్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అతి త్వరలో అక్కడ కూడా చాలా నార్మల్ వెహికల్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే తిప్పాలి, లేదంటే ఫ్యూయల్కి సంబంధించిన వెహికల్స్ని కొన్ని ఒక పర్టికులర్ ఇయర్ నుంచి మాత్రమే, ఆ ఇయర్ తర్వాత కొన్నవి మాత్రమే, అప్రాక్సిమేట్లీ లైక్ 2022, 2021 నుంచి తర్వాత మాత్రమే కొన్న వెహికల్స్ మాత్రమే తిప్పాలి, ముందు కొన్న వెహికల్స్ తిప్పడానికి లేదని ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవో పెడుతున్నారంటూ తెలుస్తుంది. ఇక ఓవరాల్ ఏషియాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పబ్లిక్ హాలిడేస్ ఇస్తున్నారు, ఫ్యూయల్ యూసేజ్కి సంబంధించి రిస్ట్రిక్షన్స్, కొత్త మెథడ్స్ని వాళ్ళు కనిపెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఏషియా కంట్రీస్ అన్నిట్లోనూ కోవిడ్ స్టైల్ పాలసీస్ తిరిగి రాబోతున్నాయంటూ ఒక వార్నింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఆల్ పార్టీ మీటింగ్ స్టార్ట్ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. 5 గంటలకి ఈ మీటింగ్ ఉంది పార్లమెంట్లో. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇట్స్ 4:30 నౌ. విత్ ఇన్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతుంది. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి? ఓవైపు మోదీ ఇప్పటికే కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే మన చుట్టూ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్లో సైతం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఫ్యూయల్ని సేవ్ చేసుకోవడానికి మన దేశంలో ఎలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి భయం అందరిలోనూ కనిపిస్తుంది. సో మీరందరూ రెడీగా ఉన్నారా? ఒకవేళ ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్ పద్ధతిని కనుక పెడితే ఆర్ యూ రెడీ? ఆర్ యూ కంఫర్టబుల్? ఒకవేళ లేదు, మీకు వారంలో 3 రోజులు సెలవులు ఇస్తారని చెప్పే అవకాశం కనిపిస్తోంది. పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కొన్ని రోజులు. లేదంటే డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎడ్యుకేషన్ కూడా ఇంట్లో కూర్చొని ట్యాబ్లలో చూసుకోవాల్సిన పరిస్థితి, మొబైల్స్లోనో ట్యాబుల్లోనూ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వారానికి 5 లీటర్లే మీ బైక్కి పెట్రోల్ పోస్తామంటే మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? లేదంటే వారానికి 15 లీటర్లు లేదంటే 20 లీటర్ల లోపే మీ కార్కి పెట్రోల్ ఉంటుందంటే మీ పరిస్థితి ఏంటి? చాలామంది క్యాబ్స్ రన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వస్తాయో? కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరో ఎందుకు, హైదరాబాద్లోనే చూడొచ్చు మనం, చాలామంది సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి వస్తుంటారు ఉద్యోగం చేయడానికి, ఏదైనా రెగ్యులర్